వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెరువును పునరుద్ధరించిన హైడ్రా దాదాపు 10 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు ఇవాళ సాయంత్రం చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరణ అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న ముఖ్యమంత్రి. ఏపీలో వజ్రప్రహార్ పేరుతో పోలీసుల స్పెషల్ ఆపరేషన్. రాష్ట్ర వ్యాప్తంగా మెగా కార్డన్ డే నిర్వహణ. 4,000 మంది వ్యక్తులు, 500 వాహనాలు తనిఖీ. నేరాలకు సంబంధించిన వెహికల్స్ సీజ్ చేసిన పోలీసులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కందిమళ్లవారి బంజర్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి రేకుల ఇల్లు దగ్ధం. సుమారు 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయిన బాధితులు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళ నిరసన. తన కుమారుడి క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవటం లేదంటూ ఆవేదన. తల్లిదండ్రులు కులాంతర వివాహం కారణంగా కుల ధృవీకరణ పత్రం జారీకి సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న రెవెన్యూ అధికారులు. నేడు ఢిల్లీలో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. సరోజినీ నగర్ జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద మహిళా లబ్ధిదారులకు ప్లాట్స్ అప్పగింత. ఫేజ్ VA కింద 3 కొత్త మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. నిరుద్యోగులకు సీఎం మమత గుడ్ న్యూస్. యువ సాథి పేరుతో కొత్త పథకం. 10వ తరగతి పాస్ అయిన వారికి నెలకు 1,500 ఇస్తామని ప్రకటన. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఉద్యోగాల కోత. సుమారు 250 నుంచి 300 మంది సిబ్బందిని తొలగించిన యాజమాన్యం. వార్షిక పనితీరు సమీక్షలో భాగంగానే ఈ చర్యలని వెల్లడి.